తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఏపీలో మరోసారి అధికారం నిలబెట్టుకోవడానికి చేస్తున్న యుద్ధంలో తన సైన్యంగా జగన్ ప్రకటించుకున్న వాలంటీర్లను తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పక్కా ప్లాన్తో అడుగులు వేస్తున్నారు. ఓవైపు రాజీనామాలు చేయాలని వైసీపీ నేతలు చేస్తున్న ఒత్తిడికి వాలంటీర్లు తలొగ్గడం లేదు. ఇలాంటి సమయంలో తాను వస్తే వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తానని ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ వైసీపీ నేతలు చెప్పినట్లుగా చేసేవాళ్లకు కాదు, ఇంతకు ముందుకే వాలంటీర్లకు అభయం ఇచ్చారు. ఇప్పుడు తాయిలాలు ప్రకటించి తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో 10% సక్సెస్ అయినా జగన్మోహన్ రెడ్డికి పూడ్చలేని నష్టం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల చుట్టూ రాజకీయం నడుస్తోంది. దాదాపుగా 2.5 లక్షల మంది వాలంటీర్లున్నారు. వారు ఇతర ఓటర్లను ప్రభావితం చేయగలరు. అందుకే అన్ని రాజకీయ పార్టీలు వాలంటీర్లపై దృష్టి పెట్టాయి. వాలంటీర్లు తమకు పేటెంట్ అని వైఎస్ఆర్సీపీ గట్టిగా నమ్ముతోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వాలంటీర్లపై ఉన్న నమ్మకం అంతా ఇంతా కాదు. వాలంటీర్లను నియమించినప్పటి నుంచి ఆయన పార్టీ క్యాడర్ను కూడా పట్టించుకోకుండా వాలంటీర్లకే ప్రాధాన్యం ఇచ్చారు అన్న అభిప్రాయం కూడా ఉంది. చివరకు వాలంటీర్లకు రాజకీయ భవిష్యత్తును ఇస్తానని కూడా ప్రకటించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వంలో జరిగిన మంచిని చెప్పాలని వాలంటీర్లకు దిశానిర్దేశం చేశారు. కానీ క్యాడర్ విషయంలో జగన్ పెద్దగా పట్టించుకోలేదు. ఆ అసంతృప్తి పార్టీ క్యాడర్లో ఉందని అనిపించినప్పటికీ ఆయన తగ్గలేదు. వాలంటీర్లే నా సైన్యమని వైసీపీ అధినేత బహిరంగంగా ప్రకటించుకున్నారు. వాలంటీర్ల విషయంలో కొన్ని వివాదాస్పద నిర్ణయాలను వైసీపీ తీసుకుంటోంది. ఎన్నికల కోడ్ ఉన్నందున వాలంటీర్ల వ్యవస్థను ఈసీ అంగీకరించదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే పింఛన్ పంపిణీని వాలంటీర్లతో వద్దని చెప్పినందున ఆ వ్యవస్థే లేదన్నట్లుగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ కూడా వాలంటీర్ల వ్యవస్థ రద్దయిపోయిందన్నట్లుగా మాట్లాడుతున్నారు. తాను మళ్లీ సీఎం అవగానే మొదటి సంతకం పెడతానంటున్నారు. దీంతో వాలంటీర్ల వ్యవస్థ రద్దయిపోయిందా అన్న డౌట్ వస్తోంది. అదే సమయంలో కొన్ని చోట్ల రాజీనామాలకు పట్టుబడుతున్నారు వైసీపీ నేతలు. వాలంటీర్లు రాజీనామా చేసి వైసీపీ కోసం ప్రచారం చేయాలని అంటున్నారు. కానీ పెద్దగా ఎవరూ రాజీనామాలు చేయడం లేదు. 2.5 లక్షల మంది వాలంటీర్లలో 5,000 మంది మాత్రమే రాజీనామాలు చేసి ఉంటారని అంచనా. వాలంటీర్లు ఇలా వెనకడుగు వేయడానికి చంద్రబాబు ఇస్తున్న హామీలు కూడా కారణం. వాలంటీర్లందరికీ చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. ప్రజలకు సేవ చేసేలా ఉండే వాలంటీర్లకు ఎలాంటి సమస్య ఉండదని అంటున్నారు. అంతేకాదు, తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లు నెలకు 50,000 వరకు సంపాదించుకునేలా ఏర్పాటు చేస్తామని ఇంతకు ముందే హామీ ఇచ్చారు. తాజాగా ఉగాది రోజున వాలంటీర్ల గౌరవ వేతనం 10,000 రూపాయలు చేస్తామని ప్రకటించారు. వైసీపీ నేతలు చెప్పినట్లుగా చేయొద్దని ఆయన షరతు పెట్టారు. వారు చెప్పింది విని మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబుర్ మీకందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. అది బిగినింగ్. మీలో సమర్థత ఉంది, తెలివితేటలున్నాయి. ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే. ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రం హోమ్. ఇప్పుడు 10,000 రూపాయలంటే ఒక సంఖ్య. 10,000 నుంచి 50,000, 1,00,000 రూపాయలు సంపాదించుకునే శక్తి, తెలివితేటలు మీకుంది. మీకు అందరికీ కూడా అందుకే చెప్పాం, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తారని, వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తామని. ఈ 2,66,000 మందిలో చదువుకున్న వాళ్ళుంటే వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి మీ క్యారియర్ బిల్డప్ చేసే బాధ్యత మాదని మరొకసారి వాలంటీర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మీరు ఆలోచించుకోవాలి. తప్పుడు పనులు చేసి జైలుకు పోయి మీ జీవితాలను ఖరాబు చేసుకుంటారా? ప్రజలకు సేవ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మీరు కూడా రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములై మీ క్యారియర్ బిల్డప్ చేసుకుంటారా? ఈ రెండే మీ ముందుండే సమస్యలు. ముఖ్యమంత్రి చెప్పాడు మీ వ్యవస్థ లేదని. మళ్లీ వస్తే మళ్ళా సంతకం పెడతానాడు. వచ్చేది లేదు, సచ్చేది లేదు. నమ్మి మోసపోవద్దని వాలంటీర్స్ కి అందరికీ చెప్తున్నా. రాజీనామాలు చేసిన వాలంటీర్లకు అసలు ఛాన్స్ ఉండదు. వాలంటీర్లలో చాలా మంది వైసీపీ కార్యకర్తలే. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే చెబుతూ ఉంటారు. 5,000 రూపాయల గౌరవ వేతనానికి వాలంటీర్లు చేస్తారు. 2.5 లక్షల మంది యువత 5 ఏళ్లుగా అదే పని చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో 5,000 రూపాయలతో ఇంటి అద్దె కూడా కట్టుకోలేరు. వాలంటీర్గా పనిచేస్తూ ఇతర ఉద్యోగాలు చేయలేరు. ఎందుకంటే పెన్షన్ల పంపిణీనే కాదు, ఆస్తి పన్ను వసూలు దగ్గర నుంచి ప్రభుత్వానికి చెందిన ప్రతి పనిని వాలంటీర్లే చేస్తున్నారు. అందుకే వారు కూడా తమ భవిష్యత్తుకు భరోసా కోరుకుంటున్నారు. వారి కోరికలోనూ తప్పులేదు. ఏళ్ల తరబడి సేవ చేసుకుంటూ ఉంటే
కుటుంబాలను ఎలా పోషించాలన్న టెన్షన్ వారికి ఉంటుంది. 5 ఏళ్లు కష్టించిన తమకు ఎన్నికలకు ముందు సీఎం జగన్ ఏదో ఒక దారి చూపిస్తారని అనుకున్నారు. చివరకు రాజీనామాలు చేస్తూ ఉండడం వారిలో అసంతృప్తిని పెంచుతోంది. అందుకే ఇటీవల తమ డిమాండ్లను పరిష్కరించాలని సమ్మె కూడా చేశారు. వాలంటీర్లలో ఈ అసంతృప్తిని గమనించే చంద్రబాబు బంపర్ ఆఫర్లు ఇస్తూ పోతున్నారు. ఈ క్రమంలో వాలంటీర్లలో ఎంత శాతం మారినా అది టీడీపీకే అడ్వాంటేజ్ అవుతుంది. చివరికి వచ్చేసరికి వాలంటీర్ల విషయంలో వైసీపీ తప్పటడుగులు వేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. చంద్రబాబు ప్లాన్ సక్సెస్ అయ్యి వాలంటీర్లు వైసీపీకి వ్యతిరేకంగా మారితే అసలే కష్టాల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఓటమి నుంచి తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.